आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। సో హలో గైస్, వెల్కమ్ టు ఎంఎం బ్యాచ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, రిపబ్లిక్ డే రోజు సింగరేంగ్ గ్రౌండ్ లో జరిగిన ప్రతి ఒక్క మూమెంటే నేను కవర్ చేసిన. తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మందమారి వాళ్ళు ఎవరెవరు ఈ వీడియో చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। रुकती सच्ची नजरिया कमाई है, नच नच कोई पे रात बिताई है। अखियों की नींद मैंने तुमको से उड़ा दी, गिर गिर गारे हैं उंगली जलाई है। आजा आजा जिंद शामी आने के तले, आजा सारी बातें तुम्हें आसमान के तले। Show me on, don't need it, want it, I got it. నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? అయినా ఈ కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపుని నిన్నోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్ లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ. ఆ 3 రంగులు వెనుకున్న గొప్ప అర్థం
ఇదే రేపు నువ్వు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ధన్యవాదాలండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పే మరో If you mix this virus in your medicines, I will offer you a huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందనరా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా కల్లో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. కమాండర్ శ్రీనివాస్ గారు టీం లీడ్ చేస్తూ వస్తున్నారు. మార్చ్ అన్ని టీంలను కూడా శ్రీనివాస్ గారు లీడ్ చేస్తున్నారు. రెస్క్యూ టీం వారు రెస్క్యూ టీం కెప్టెన్ శ్రీ కె సంపత్ గారు మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి గౌరవవందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తరువాత సింగరేణి హై స్కూల్ కెప్టెన్ అబ్దుల్ వాసిం మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తదుపరి కార్పెల్ కాన్వెంట్ హై స్కూల్ కెప్టెన్ అఖిల్ తేజ మరియు వారి టీం మన ముఖ్య అతిథుల వారికి గౌరవ వందనం సమర్పిస్తూ తదుపరి తౌగల్ స్కూల్ కెప్టెన్ మరియు వారి టీం వారు మన ముఖ్య అతిథుల వారికి గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తల్లి, ఈసారి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం నాన్న. అలాగే నిన్ను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है. कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की. बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूँ, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिल करके रहेगी. ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. "1947, 65, 71, 99 వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం.